హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 11th చాప్టర్ మెన్జరేషన్ ఎక్సైజ్ 11.4లోని సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఇదే చాప్టర్లోని ఎక్సైజ్ 11.3లోని సమ్స్ చూసాము. మనకి ఎక్సైజ్ 11.4లో టోటల్ 8 సమ్స్ ఉన్నాయి సార్. 8 సమ్స్లో ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ 4 సమ్స్ చూద్దాం సార్. అండ్ నెక్స్ట్ 4 సమ్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి సార్. ఎవరైనా మనకి మీ దగ్గర ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఒకసారి వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఆ బిట్స్ ఉపయోగపడతాయి సార్. అండ్ మనకి ఎక్సైజ్ 11.4లోని ఫస్ట్ సమ్ సార్. Given a cylindrical tank, in which situation will you find surface area and in which situation volume? అంటే మనకు ఒక సిలిండ్రికల్ ట్యాంక్ ఇచ్చారండి సార్. సిలిండ్రికల్ ట్యాంక్ ఇస్తే కనుక ఆ సిలిండ్రికల్ ట్యాంక్ని ఒక్కొక్క సిచ్యువేషన్ అంటే అక్కడ మనకి సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఏ సిచ్యువేషన్, ఇన్ విచ్ సిచ్యువేషన్ అంటే ఏ సిచ్యువేషన్లో మనం సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అడుగుతున్నారు. అంటే మనకు నార్మల్గా ఒక సిలిండ్రికల్ ట్యాంక్ ఇచ్చారమ్మా. ఆ సిలిండ్రికల్ ట్యాంక్ని ఏ సిచ్యువేషన్ అలా ఫిల్ చేయాలి అనేది, అంటే మనకి దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నా దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది మన క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. అందులో ఫస్ట్ వన్ మనకి టు ఫైండ్ హౌ మచ్ ఇట్ క్యాన్ హోల్డ్. అంటే ఒక సిలిండ్రికల్ ట్యాంక్ ఉంది. సిలిండ్రికల్ ట్యాంక్ అనేది ఎంత వాటర్ను హోల్డ్ చేయగలదు అని అడుగుతున్నారు. అంటే ఎంత వాటర్ను హోల్డ్ చేయగలదు అంటే ఫస్ట్ దాని కెపాసిటీ తెలియాలి. అంటే దాని కెపాసిటీ అంటే ఇందులోకి వస్తుంది మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ఫస్ట్ క్వశ్చన్కి మనం వాల్యూమ్ ఆఫ్ ద సిలిండ్రికల్ ట్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, అక్కడ మనం సిలిండ్రికల్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే అది హోల్డ్ అన్నారు. అంటే ఆ ట్యాంక్ ఎంత వాటర్ని హోల్డ్ చేయగలదు అని అడుగుతున్నారు. వాటర్నే కదా సార్, ఏదైనా ఎంత హోల్డ్ చేయగలదు అంటే హోల్డింగ్ అంటే మనకి అందులో ఎంత పడుతుంది అని అర్థం వస్తుంది. ఎంత పడుతుంది అని అర్థం కావాలంటే మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది సార్. అలాగే నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ రిక్వైర్డ్ టు ప్లాస్టర్. దానికి సర్ఫేస్ మొత్తం సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్ మీద మొత్తం ఏం చేయాలి సార్, మనం సిమెంట్ బ్యాగ్స్తో మనకి ప్లాస్టరింగ్ చేయాలనుకోండి సార్. ఎన్ని సిమెంట్ బ్యాగ్స్ పడతాయని అడుగుతుంది. అంటే ఇన్సర్ట్ చేయం కదా సార్, బయట చేస్తాం కాబట్టి అది ఏమవుతుందో మనకి సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ సార్, టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్మాలర్ ట్యాంక్స్ దట్ కెన్ బి ఫిల్డ్ విత్ వాటర్ ఫ్రమ్ ఇట్. అంటే ఆ సిలిండ్రికల్ ట్యాంక్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయని సార్. ఆ సిలిండ్రికల్ ట్యాంక్లో వాటర్ తీసుకుని ఎన్ని అంటే ఒక చిన్న సైజు చిన్న ట్యాంక్స్ ఇస్తున్నాడు. ఇది పెద్ద ట్యాంక్ అనుకోండి సార్, చిన్న ట్యాంక్స్ ఉన్నాయి. అలాంటి చిన్న ట్యాంక్స్ నింపాలి. ఎందులో ఉన్న వాటర్ మనకి ఈ పెద్ద ట్యాంక్లో ఉన్న వాటర్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది సార్, ఇక్కడ కూడా మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది సార్. ఓకేనా సార్, ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ సార్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, డయామీటర్ ఆఫ్ సిలిండర్ ఏ ఈజ్. అంటే మనకి ఇక్కడ టూ డయాగ్నల్స్ ఇచ్చారు. అంటే 2 సిలిండర్స్ ఇచ్చారు. ఒకటి ఏ అనే సిలిండర్, ఇంకొకటి బి అనే సిలిండర్ సార్. ఒకటి ఏ అనే సిలిండర్, ఒకటి బి అనే సిలిండర్. అయితే సిలిండర్ ఏ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. 7 సెంటీమీటర్స్. రేడియస్ ఎంత, డయామీటర్ ఎంత ఉంటుందమ్మా, ఫస్ట్ సిలిండర్ ఏకి 7 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే హైట్ ఎంత ఉంటుంది సార్, మనకి 14 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే డయామీటర్ ఆఫ్ సిలిండర్ బి, ఇంకో సిలిండర్ ఉంది కదా సార్, ఆ సిలిండర్ యొక్క డయామీటర్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. వితౌట్ డూయింగ్ ఎనీ క్యాల్కులేషన్స్ కెన్ యూ సజెస్ట్ హూజ్ వాల్యూమ్ ఇస్ గ్రేటర్. అంటే రెండింటి యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి. రెండింటి యొక్క మెజర్మెంట్స్ మనం ఎటువంటి క్యాల్కులేషన్ చేయకుండా సిలిండర్ ఏ పెద్దదా, సిలిండర్ బి పెద్దదా అనేది మనం చెప్పాలి. అలాగే వెరిఫై ఇట్ బై ఫైండింగ్ ద వాల్యూమ్ ఆఫ్ బోత్ సిలిండర్స్. అయితే మళ్ళీ అది మనం చెప్పింది కరెక్ట్ రాంగ్ అనేది ఏం చేయమంటున్నారు సార్, మళ్ళీ వెరిఫై చేయమంటున్నారు సమ్ చేసి. ఆల్సో చెక్ వెదర్ ద సిలిండర్ విత్ గ్రేటర్ వాల్యూమ్ హాస్ గ్రేటర్ సర్ఫేస్ ఏరియా. అంటే ఏ సిలిండర్కి అయితే ఎక్కువ వాల్యూమ్ ఉంటుందో ఆ సిలిండర్కి ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుందో లేదో కూడా మనల్ని చెక్ చేయమంటున్నారు సార్. అయితే ఫస్ట్ మనకి సొల్యూషన్ సార్ చూస్తే మనకి డయామీటర్ సిలిండర్ ఆఫ్ ఏ డయామీటర్ ఎంత ఉందమ్మా, 7 సెంటీమీటర్స్ ఉంది. అదే డయామీటర్ మనకు సిలిండర్ బి తీసుకుంటే 14 సెంటీమీటర్స్ ఉంది. హైట్స్ రెండు ఈక్వలే, డయామీటర్లో డిఫరెన్స్ ఉంది. డయామీటర్ దేనికి ఎక్కువ ఉందమ్మా, బి డయామీటర్ యొక్క బి అంటే సిలిండర్ బి యొక్క డయామీటర్ ఎక్కువ ఉంది కాబట్టి డయామీటర్ సిలిండర్ బి హ్యాస్, అంటే మనకి డయామీటర్ ఎక్కువ ఉంది కాబట్టి సిలిండర్ బికి ఎక్కువ ఉంటుందమ్మా. ఏముంటుంది, సిలిండర్ బి హ్యాస్ గ్రేటర్ వాల్యూమ్ ఉంటుంది సార్. అంటే సిలిండర్ ఏతో పోల్చుకుంటే సిలిండర్ బికే మనకి ఏముంటుందమ్మా, గ్రేటర్ వాల్యూమ్ ఉంటుంది. ఎందుకంటే మనకి సిలిండర్ బి యొక్క డయామీటర్ అనేది పెద్దది కాబట్టి. ఓకేనా సార్, అంటే మనకి సిలిండర్ బి యొక్క డయామీటర్ ఎక్కువ ఉన్న
ఎక్కువ ఉంది కాబట్టి సిలిండర్ బి యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ఇట్లన్నింటి యొక్క వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. వాల్యూమ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది ఫస్ట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి ఏది పెద్దదో చెప్దాం సార్. అయితే సొల్యూషన్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ ఇచ్చిన మెజర్మెంట్స్ రాసుకుందాం సార్. డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఎంత ఇచ్చారమ్మా? డయామీటర్ డి ఈక్వల్ టు ఎంతమ్మా? 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే మనకి రేడియస్ కావాలి. అంటే రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? రేడియస్ ఆర్ ఈక్వల్ టు d/2 సార్. d/2 అంటే 7/2 సెంటీమీటర్స్. 7/2 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే మనకి ఇంకోటి ఏం ఇచ్చారు సార్? హైట్ ఇచ్చారు. హైట్ హెచ్ ఈక్వల్ ఎంత ఇచ్చారా మనకి? హైట్ హెచ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే ఈ డయాగ్రామ్ ప్రకారం సార్. అంటే హైట్ హెచ్ ఎంత ఈక్వల్ టు అమ్మా? 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా తెలుసు మనకు ఆల్రెడీ. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి సార్ మనకి? πr² సార్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంతమ్మా? πr². అయితే వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. పై వాల్యూ ఎంతమ్మా? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత సార్ మనకి? 7/2 ఇంటూ 7/2 ఇంటూ 14 సార్. హెచ్ వాల్యూ ఎంత? 14. అయితే 7 టేబుల్లో 7 క్యాన్సిల్ సార్. అలాగే 2 టేబుల్లో 14 అనేది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 22 అనేది 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 11 ఇంటూ 7 ఇంటూ 7 ఉంటుంది సార్. 11 ఇంటూ 7 ఇంటూ 7. అయితే మనకి 7 7 ఎంతమ్మా? 49. 49 ఇంటూ 11 చేయండి. 49 ఇంటూ 11 సార్. 49 ఇంటూ 11 చేస్తే మనకి 539 వస్తుంది సార్. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏ ఎంత మనకి? 539 సెంటీమీటర్ క్యూబ్. అంటే దేనిదమ్మా? సిలిండర్ ఏ యొక్క వాల్యూమ్ వచ్చింది. సిలిండర్ ఏ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి? 539 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బి ఫైండ్ అవుట్ చేద్దాం సార్. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బికి మెజర్మెంట్స్ వేరేగా ఉన్నాయి కదా సార్. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బి ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బి సార్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బి అంటే డయామీటర్ ఎంత ఇచ్చారమ్మా? డయామీటర్ డి ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే మనకు కావాల్సింది ఏంటి? రేడియస్ కావాలి సార్. అంటే రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? రేడియస్ ఆర్ ఈక్వల్ టు d/2 అంటే 14/2 ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అవుతుంది. రేడియస్ ఎంత వచ్చిందా మనకి? 7 సెంటీమీటర్స్. అలాగే మనకు హైట్ ఇచ్చారు కదా సార్. హైట్ ఎంత ఇచ్చారు సార్ మనకి? హైట్ హెచ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి సార్ మనకి? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు ఏమవుతుందో మనకి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు πr² సార్. πr². మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పై వాల్యూ ఎంతమ్మా? 22/7 ఇంటూ ఆర్ ఎంత సార్ మనకి? 7 ఇంటూ 7 ఇంటూ 7 సార్. అంటే 7 క్యాన్సిల్ సార్. ఇంకేముంటుందమ్మా? 7 49. అంటే 22 ఇంటూ 49 సార్. 22 ఇంటూ 49 అంటే మనకి ఎంత వస్తుందంటే 22 ఇంటూ 49 చేయండి. అంటే 1078 సార్. 1078 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసాం. ఎటువంటి క్యాల్కులేషన్ చేయకముందు చెప్పాం మనకి సిలిండర్ బీకి ఎక్కువ సర్ఫేస్ వాల్యూమ్ ఉంటుందని. సేమ్ ఇప్పుడు మనం దాని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినా సరే దేని యొక్క వాల్యూమ్ ఎక్కువ ఉందమ్మా? సిలిండర్ బి యొక్క వాల్యూమ్ ఎక్కువ ఉంది. దేనితో పోల్చుకుంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సిలిండర్ బి. అంటే సిలిండర్ బి ఏ కన్నా సిలిండర్ ఏ యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. దేంతో పోల్చుకుంటే? సిలిండర్ ఏతో పోల్చుకుంటే. సర్ఫేస్ ఏరియాస్ కావాలి సార్. అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయమన్నా సార్. అయితే సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏ తీసుకుంటే సార్ మనకి ఆల్రెడీ హైట్ రేడియస్ తీసుకున్నాం కాబట్టి సర్ఫేస్ ఏరియా సిలిండర్ ఎంత వస్తుందో మనకి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటో మనకి? 2πr ఇంటూ r+h సార్. 2πr ఇంటూ r+h. అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. అంటే 2πr అంటే పై వాల్యూ ఎంత మనకి? పై వాల్యూ వచ్చేసి 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత సార్ మనకి? 7/2 ఇంటూ 7/2 ప్లస్ హైట్ ఎంతమ్మా? 14 సార్. అయితే 7 క్యాన్సిల్ సార్. 2 క్యాన్సిల్. ఇంకేముంటుందమ్మా? 22 ఇంటూ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం ఎంత సార్? 2 సార్. ఇప్పుడు 2 14 సార్ 28. అంటే 7 + 28 సార్. అంటే 22 ఇంటూ
7+28 అంటే 35 సార్, అంటే 35/2. 2 టేబుల్లో 22 అనేది 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్, అంటే 35 11s చేద్దాం సార్. 35 11s ఫైండ్ అవుట్ చేస్తే 385 సార్. ఎంతమ్మా? 385 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. దేని యొక్క సిలిండర్ ఏ యొక్క సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మళ్ళీ సర్ఫేస్ ఏరియా ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయాలి కదా సార్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ బి సార్. అయితే మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంతమ్మా? సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ సార్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ సార్. 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అంటే మనకి 2 ఇంటూ పై వాల్యూ 22/7 సార్. ఆర్ వాల్యూ 7 ఇంటూ 7 + 7 సార్. అంటే 7 7 క్యాన్సిల్, అంటే 222 ఎంతమ్మా? 44 ఇంటూ 49 సార్. 44 ఇంటూ 49, 44 ఇంటూ 49 చేయండి సార్. అంటే సారీ సార్, 44 ఇంటూ 14 సార్. 7 + 7 ఎంతమ్మా? 14 సార్. అంటే 44 ఇంటూ 14 చేయండి. 44 ఇంటూ 14 చేస్తే 616 సెంటీమీటర్ స్క్వేర్. అంటే మనకి దేని యొక్క సర్ఫేస్ ఏరియా ఎక్కువ సార్? సర్ఫేస్ ఏరియా ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్, అంటే వాల్యూము పెద్దదే, అలాగే సర్ఫేస్ ఏరియా ఆఫ్ బి కూడా మనకి పెద్దదే సార్. అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ సార్. అంటే ఏ కన్నా బి యొక్క సర్ఫేస్ ఏరియా అనేది మనకి ఎక్కువ వచ్చింది సార్. ఓకేనా? ఇది మనకి సెకండ్ సమ్ సార్. అండ్ నెక్స్ట్ థర్డ్ సమ్, find the height of a cuboid. Find the height of a cuboid whose base area is 180 centimeter square and volume is 900 centimeter square. అంటే మనకి ఒక క్యూబాయిడ్ యొక్క హైట్ ఫైండ్ వచ్చామన్నారు సార్. అయితే బేస్ ఏరియా వాల్యూమ్ ఇచ్చారు. బేస్ ఏరియా వాల్యూమ్ ఇచ్చినప్పుడు డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది సార్. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత సార్? మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత ఇచ్చారు? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు 900 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత ఇచ్చారమ్మా? 900 సెంటీమీటర్ క్యూబ్. అలాగే బేస్ ఏరియా ఎంత ఇచ్చారు సార్? బేస్ ఏరియా ఈక్వల్ టు 180 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. అయితే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా కావాలి సార్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా అంటే మనకి నార్మల్ బేస్ ఏరియా ఇచ్చినప్పుడు వేరే విధంగా ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్ సార్. అయితే మనకి హైట్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే హైట్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? ఇక్కడ మనకి మల్టిపుల్ చేస్తుంది బేస్ ఏరియా, మనకి ట్రాన్స్ఫర్ చేస్తే డివిజిబుల్ చేస్తుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ బేస్ ఏరియా సార్. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై బేస్ ఏరియా. అంటే మనకి వాల్యూమ్ ఎంత సార్? మనకి వాల్యూమ్ వచ్చేసి హైట్ హెచ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎంతమ్మా? మనకి 900 సార్. 900 బై బేస్ ఏరియా 180 సార్. అంటే 5 సెంటీమీటర్స్. అంటే హైట్ ఎంత వచ్చిందమ్మా? మనకి 5 సెంటీమీటర్స్ వచ్చింది సార్. హైట్ ఎంతమ్మా? హైట్ హెచ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఓకేనా సార్? ఇది మనకి థర్డ్ సమ్ సార్. అండ్ నెక్స్ట్ మనకి ఫోర్త్ సమ్, ఏ క్యూబాయిడ్ ఈజ్ ఆఫ్ డైమెన్షన్స్ 60 సెంటీమీటర్స్, 54 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విత్ సైజ్ 6 సెంటీమీటర్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద గివెన్ క్యూబాయిడ్. అంటే మనకు ఒక క్యూబాయిడ్ ఇచ్చారు సార్. క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు. ఎలా ఇచ్చారమ్మా క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్? మనకి క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 60 సెంటీమీటర్స్, 54 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఆ క్యూబాయిడ్లో మళ్ళీ స్మాల్ క్యూబ్స్ ప్లేస్ చేస్తున్నారు. స్మాల్ క్యూబ్ యొక్క ఒక్కొక్క సైడ్ ఎలా ఉందని సార్? 6 సెంటీమీటర్స్ ఉంది. అయితే ఎన్ని క్యూబాయిడ్స్ పెట్టొచ్చు, ఎన్ని క్యూబ్స్ పెట్టొచ్చు ఆ క్యూబాయిడ్లో అని అడుగుతున్నారు సార్. అంటే ఒక క్యూబాయిడ్ ఇచ్చారు సార్. ఆ క్యూబాయిడ్ యొక్క మనకి వాల్యూమ్ ఇచ్చారు. ఆ వాల్యూమ్లో మనకి ఎన్ని క్యూబ్స్ పెట్టొచ్చు అని అడుగుతున్నారు. 6 సెంటీమీటర్స్ ఒక్కొక్క సైడ్ లెంత్ 6 సెంటీమీటర్స్ ఉన్న క్యూబ్స్ ఎన్ని పెట్టొచ్చు అని క్వశ్చన్ సార్. అయితే ఫస్ట్ గివెన్ డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఇచ్చారు కదా సార్. గివెన్ డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమి ఇచ్చారు మా? డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు 60 ఇంటూ 54 ఇంటూ 30 ఇచ్చారు సార్. అయితే మనకి ఫస్ట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటో మనకి LBH. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి సార్? మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ సార్. అంటే 60 ఇంటూ 54 ఇంటూ 30 సార్. 60 ఇంటూ 54 ఇంటూ 30 సార్. మనకి 3 మల్టిపుల్ చేస్తే సార్, అంటే 3 వాల్యూస్ మనకి మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 97,200 వస్తుంది సార్. 97,200 సెంటీమీటర్స్ క్యూబ్. అయితే మనకు ఒక సైడ్ ఇచ్చారు కదా సార్. ఇది మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ సార్.
అంటే ఈ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్లో మనకి క్యూబ్స్ ప్లేస్ చేస్తున్నారు. అయితే ఒక సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇచ్చారు కదా సార్, సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎంత ఇచ్చారమ్మా, సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు సార్, 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే మనకు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఎల్ క్యూబ్ సార్. అంటే ఎల్ క్యూబ్ అంటే 6 క్యూబ్ సార్. 6 క్యూబ్ అంటే ఏంటి, 6 క్యూబ్ అంటే సార్ మనకి 216 సార్. అంటే మనకి ఇక్కడ క్యూబ్స్ ఎన్ని పడతాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక క్యూబైడ్ ఏరియా వచ్చేసారు సార్, క్యూబైడ్ వాల్యూమ్ ఇచ్చాక ఆ క్యూబైడ్లో ఎన్ని క్యూబ్స్ ప్లేస్ చేస్తున్నావు కావాలి. అయితే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈక్వల్ ఏమని తీసుకోవచ్చు సార్, నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకోండి సార్. అయితే మనకి ఈ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, మరి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కావాలి కదా సార్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ని ఎందులో ప్లేస్ చేస్తున్నారు, మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్లో ప్లేస్ చేస్తున్నారు. ఎందులో ప్లేస్ చేస్తున్నారమ్మా, క్యూబైడ్లో ప్లేస్ చేస్తున్నారు. అయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ కావాలి. నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఏమైనా తీసుకున్నాం సార్, ఎక్స్ సార్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత వచ్చింది, 216 సార్. వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్ ఎంత వచ్చింది సార్, 97,200 వచ్చింది. అంటే మనకి ఎక్స్ కావాలి సార్. అంటే ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, 97,200/216 సార్. అంటే ఇప్పుడు మనకి 216తో మనకి మల్టిపుల్ చేస్తే ఏమవుతుందంటే 216తో డివైడ్ చేస్తే 450 వస్తుంది సార్. అంటే ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈక్వల్ టు ఎన్ని క్యూబ్స్ వస్తుందో మనకి, ఎన్ని క్యూబ్స్ ప్లేస్ చేయగలం ఆ టోటల్ సర్ఫేస్ ఏరియాలో మనకి 450 క్యూబ్స్ అనేది మనం ప్లేస్ చేయగలం సార్. ఓకేనా సార్, ఇది 4th సమ్ సార్. మనకి ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.4లోని 1 to 4 సమ్స్ చూసాం సార్. హోప్ యూల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.